చాలు, జాగ్రత్త, కళ్ళు తిరుగుతాయి. గంగా, నువ్వేదైతే చెప్పావో అదే చేసి చూపించావు. గంగక్కకి జిందాబాద్. గంగక్కకి జిందాబాద్. చాలు చాలు. అవును గంగా, ఒకవేళ నువ్వు లేకపోతే బహుశా ఈరోజు మనకి ఇల్లు ఉండేది కాదు. అరే చాలు చాలు, అలాంటిదేం లేదు. వీళ్ళందరూ నిజమే చెప్తున్నారు. నువ్వున్నావు కాబట్టే ఇందులోంచి మేము బయటపడగలిగాం. శుభాకాంక్షలు. అరే మీరా, మీ అందరికీ ఉండడానికి మళ్ళీ ఇల్లు దొరికింది. రండి. Thank you, అమ్మగారు. మీరు చేసిన మేలు మేము మా జీవితాంతం మర్చిపోలేమండి. చాలా థాంక్స్ అయ్యో అండి. అమ్మా, నేనేమీ చెయ్యనే లేదు. ఏం చేసినా ఆ పైవాడే చేస్తుంటాడు. పాఠక్ గారు, గెలిచామన్న సంతోషంలో నువ్వు ఈ విషయం మర్చిపోవద్దు. 3 నెలల అద్దె ఇవ్వాలి నువ్వు నాకు. ఈ నెలలోనే ఇచ్చేయి. రెంట్ టైంకి ఇవ్వలేకపోతే అది కూడా మీరు చేసిన నేరం అవుతుంది. ఒకవేళ రెంట్ ఇవ్వకపోతే అప్పుడు నేను మళ్ళీ కేసు వేయవలసి వస్తుంది. దాని గురించి మీరు కంగారు పడకండి. పాఠక్ గారు, నేను మీకు ఖచ్చితంగా రెంట్ ఇచ్చేస్తాను. సరేనమ్మా, ఇక నేను కూడా వెళ్తాను. అరే కూర్చోండి, కాస్త టీ తాగి వెళ్దురు గాని. నేను టీ తాగడానికి తర్వాత వస్తాను. మీరు మీ సామాన్లు సర్దుకోండి. సరే, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఫాతిమా మామ్, ఒక్కసారిగా ఇంత డబ్బు కావాలంటే ఇంత త్వరగా ఎలా కుదురుతుంది? మీరందరూ దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను. ఇక పదండి, మీరు మీ సామాన్లు మీ గదుల్లో పెట్టుకోండి. యా అల్లా, అన్ని సామాన్లు మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంత ఈజీ పని కాదు. పదండి పదండి. జాగ్రత్త. గంగా, చెప్పాను కదా నీకు. నువ్వు నీ చదువు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నావు. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది ఫాతిమా గారు. మనం సాగర్కి రుణపడి ఉండాలి. ఒకవేళ తను మనకు అన్యాయం చేసి ఉండకపోతే బహుశా నిన్న చదువు పూర్తి చేసుకోవాలని ఆలోచించేదాన్నే కాదేమో. ఈసారి నేను తనలో ఒక కొత్త రూపం చూశాను. నీ ఈ రూపం చూశాక నిన్ను ఇంకా ద్వేషించడం మొదలు పెడుతుంది సాగర్. అది ఆలోచించలేదా నువ్వు? లేదనే దాని గురించి నాకే బాధ లేదు. గంగ తన చదువు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అదే నాకు చాలా పెద్ద విషయం. అన్నయ్య, నువ్వు సరిగ్గా చెప్పావు. ద్వేషం అంటే ప్రేమలో ఒక భాగం. ఈ రోజు నేను చేసిన దానికి గంగ ఈ విధంగా రియాక్ట్ అయింది. దానివల్ల ఇది క్లియర్ అయిపోయింది. గంగ నన్ను చాలా ద్వేషిస్తుంది. రెస్టిగేట్? కానీ ఎందుకు మ్యామ్? నా ఉద్దేశం నేను... ఐఎమ్ సారీ గంగా, ఇది బోర్డ్ డెసిషన్. ఈ విషయంలో నేనేమి చేయలేను. కానీ మ్యామ్ బోర్డు అలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటుంది? అంటే ఏ ఆధారంతో నన్ను వాళ్ళు రెస్టిగేట్ చేశారు? తల్లి కావడం ఏమైనా నేరమా ఏంటి? పెళ్లి కాకుండా తల్లి కావడం మన సొసైటీలో నేరం కక్క ఇంకేం అవుతుంది గంగా? ఇక నువ్వు ఇదే సొసైటీలో భాగం కదా. నేను నీకు ఇది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను అర్థం చేసుకోగలను మ్యామ్, కానీ... లిజన్ గంగా, నీకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మేమందరం చాలా సంతోషించాం. ఒక నమ్మకం వచ్చింది. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది అమ్మాయిలకి ప్రేరణ లభిస్తుంది. విధవలైన తర్వాత కూడా తమ కుటుంబం మీద ఆధారపడి జీవితం గడుపుతున్న వారికి, లేకపోతే ఏ దారి లేక ఏదైనా ఆశ్రమంలో దిక్కు లేకుండా ఉన్న వాళ్ళకి. మాకేమనిపించిందంటే నిన్ను చూసి అందరూ చదువుకోవడానికి ముందుకొస్తారు అని. కానీ నీ ఒక్క అడుగు మా అందరినీ చాలా డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఏమీ చేయలేం గంగా. బోర్డ్ డెసిషన్ ఎప్పటికీ చేంజ్ చేయలేం కదా. నాకు నీ మీద జాలిగా ఉంది. అలాగే నీ వెల్ విషర్ అయినందుకు నేనొకటే కోరుకుంటున్నాను. నువ్వు సొసైటీలో గౌరవంగా బతకాలి అనుకుంటే గనక నీ బిడ్డకి జన్మనివ్వటం గురించి ఆలోచించడం మానేసేయ్. మీరసలు ఏమంటున్నారు మ్యామ్? నీకు కావాలంటే నేను నీకు సహాయం చేయగలను. ఎవరైనా మంచి గైనిక్ నేను పరిచయం చేస్తాను. చూడు గంగా, ఇప్పటికైనా నువ్వు నీ తప్పును సరిదిద్దుకోవచ్చమ్మా.
బిడ్డని అబార్ట్ చేయించుకుంటే అప్పుడు ప్రజలు సమాజం నిన్ను క్షమించేస్తారు. నేను కూడా మా బోర్డు మెంబర్స్ని కన్విన్స్ చేయగలను గంగ వల్ల తప్పు జరిగిపోయింది అని, దానికి తను పశ్చాత్తాప పడుతోంది అని. అలాగే నాకు నమ్మకం ఉంది నిర్ణయం నీకు తగినట్టుగానే వస్తుంది. నీకు మళ్ళీ ఇక్కడ చదువుకోవడానికి పర్మిషన్ దొరుకుతుంది. కానీ నువ్వు ఈ బిడ్డను మర్చిపోయి అబార్షన్ చేయించుకోవాలి. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. నువ్వెంతో తెలివైన దానివి. కావాలంటే నువ్వేమైనా చేయగలవు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. పైగా బిడ్డ తండ్రి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు కదా. ఆలోచించు. ముందు ముందు నువ్వెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నీ గురించి కాకపోయినా నువ్వు కనీసం నీకు పుట్టబోయే బిడ్డ గురించైనా ఆలోచించు. ఏం ఫ్యూచర్ ఉంటుంది తనకి? ఇప్పుడు నీ దగ్గర కేవలం ఒకే ఒక దారి మిగిలింది. నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. ఆ తర్వాత రా నా దగ్గరికి. నేను నిన్న ఒక డాక్టర్తో మాట్లాడిస్తాను. నేను ఈ బిడ్డని మర్చిపోవాలా? నా ప్రేమకి గుర్తుని చెరిపేయాలా? ఇదే కదా నాకు సాగర్కి మధ్య ఉన్నది. నేనొకటే కోరుకుంటున్నాను. నువ్వు సొసైటీలో గౌరవంగా బతకాలి అనుకుంటే గనక నీ బిడ్డకి జన్మనివ్వటం గురించి ఆలోచించడం మానేసి. నేను కూడా మా బోర్డు మెంబర్స్ని కన్విన్స్ చేయగలను గంగ వల్ల తప్పు జరిగిపోయింది అని, దానికి తను పశ్చాత్తాప పడుతోంది అని. నాకు నమ్మకం ఉంది నిర్ణయం నీకు తగినట్టుగానే వస్తుంది. నీకు మళ్ళీ ఇక్కడ చదువుకోవడానికి పర్మిషన్ దొరుకుతుంది. నువ్వు ఈ బిడ్డను మర్చిపోయి అబార్షన్ చేయించుకోవాలి. నీకు తెలుసా తనని కాలేజ్ నుంచి తీసేశారు. మంచిదైంది, లేదంటే మన కాలేజీకి చెడ్డ పేరు వచ్చేదే. ఇది నేను ప్రదీప్ కోసం చేశాను. చాలా జాగ్రత్తగా ఉంచాను తెలుసా, ఏదో ఒక రోజు ప్రదీప్ కొడుకిద్దామని. ఇవన్నీ మీరే అల్లారా? లేకపోతే మరేంటి? మీ అత్తగారు తన చేతులతో అల్లింది. మొత్తం 9 నెలలు ఒకదాని తర్వాత ఒకటి అలా అల్లుతూనే ఉండేది. కానీ నువ్వేం చేయడం లేదు. కాస్త నేర్చుకో నువ్వు మీ అత్తగారి దగ్గర నుంచి. తప్పకుండా అమ్మమ్మ. నిజంగా సుప్రియ, మన పిల్లల కోసం ఇవన్నీ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నా ప్రిన్స్ పుట్టినప్పుడు కూడా నేను ఇలాగే వాడి కోసం చిన్న చిన్న సాక్సులు, చాలా చిన్న చిన్న స్వెటర్లు, కానీ నాకు మాత్రం ఏం తెలుసు నా తలరాతలో మనవలు మనవరాళ్ళు లేరు అని. కానీ ఏం పర్వాలేదు, సాగర్ ఇంకా ప్రదీప్ కూడా నా పిల్లలే కదా. వీళ్ల సంతోషమే నా సంతోషం. ఈ మాట నువ్వు ఈరోజు సరిగ్గా చెప్పావు ప్రభా. చాలు. నేనా భగవంతుణ్ణి ఒకటే ప్రార్థిస్తూ ఉంటాను, నా పిల్లలందరికీ సుఖం, శాంతి, సౌభాగ్యం లభించాలని. సుప్రియ, ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా? ఏం లేదు అత్తయ్య, అది కొంచెం నొప్పిగా ఉంది. అత్తయ్య చూడండి. నొప్పిగానా? ఎక్కడ నొప్పిగా ఉంది? అరే, తనకైతే జ్వరంగా ఉంది కదా. అత్తయ్య 4వ నెల నడుస్తుంది. ఇప్పుడు జ్వరం రాకూడదు కదా. జ్వరానికి ఏ మందు వేయడం కుదరదు కూడా. కంగారు పడకండి మీరు, కాసేపట్లో తగ్గిపోతుంది. కుదరదు సుప్రియ, నీకెలా తగ్గిపోతుంది? నేను నీకిచ్చిన విష ప్రభావం చూపించడం మొదలుపెట్టింది కదా. ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఇస్తూ ఉంటే ఆ తర్వాత ఎవరి కోరిక తీరినా తీరకపోయినా నా కోరిక మాత్రం తప్పక తీరుతుంది. సాగర్, వెంటనే గైనకాలజిస్ట్కి ఫోన్ చేయి. ఏం చేయాలో అడుగుదాం. కాసేపట్లో తగ్గిపోతుంది అత్తయ్య. సుప్రియ, నొప్పి ఎక్కువగా ఉందా? లేదు, ఎక్కువగా లేదు. డాక్టర్, నేను సాగర్ని మాట్లాడుతున్నాను, సాగర్ చతుర్వేది. అది ఎస్ అది యాక్చువల్లీ సుప్రియ వదిన ఆరోగ్యం ఇప్పుడు అసలు ఏమీ బాగోలేదు. తనకి ఇప్పుడు ఫీవర్ ఉంది, అలాగే కొంచెం కడుపులో నొప్పిగా కూడా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. ఎస్. మిస్ గంగా శుక్లా, మిమ్మల్ని ఈ కాలేజీ నుండి రెస్టిగేట్ చేసిన తరువాత కూడా మీరు ఈ కాలేజీ వదిలి వెళ్ళలేదు. ప్రొటెస్ట్ చేశారు. మీరు ఇక్కడ ధర్నా చేస్తూ కూర్చున్నారు. మీరిలా చేయటం ఈ కమిటీ నిర్ణయాన్ని అవమానించినట్లవుతుంది. ఇన్సల్ట్ కాదు యువర్ ఆనర్, ఎదిరించాను అంతే.